దీంట్లో ఇదేంటంటే చాలా ప్లాంట్స్ గూడా ఇల్లీగల్‌గా పెట్టినయి. ఈ కన్‌స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఉన్న ఏరియాలో కూడా ఎక్కువ కన్‌స్ట్రక్షన్స్ జరుగుతా ఉంటాయి. ఓకే. ఈ కన్‌స్ట్రక్షన్ హ్మ్. జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ కన్‌స్ట్రక్షన్ డస్ట్ ఉంటది చూసావా? ఆళ్ళు హ్మ్. ఆ డస్ట్‌ని అలా రోడ్ మీద వదిలేస్తారు. అది ఆ గాలికి హ్మ్. వెళ్ళిపోతూ ఉంటది. అది మనకు తెలియకుండానే అది మన ముక్కులోకొచ్చేస్తుంటాయి. నువ్వు చెప్పినట్టు PM 2.5 పార్టికల్స్ ఇలాంటివి. అండ్ అవన్నీ మనం గాల్లో పీల్చేసుకుంటూ ఉంటాం. అది వితౌట్ హ్మ్. రియలైజ్ అవ్వకుండానే అవును. మనం అవును. వితౌట్ ఎనీ రియలైజేషన్ మనం ఏం పీలుస్తున్నాం ఏందనేది తెలియకుండానే మనం పీల్చేస్తూ ఉంటాము. అండ్ దట్ టూ వాళ్ళేం చేయాలంటే ఆ కన్‌స్ట్రక్షన్ డస్ట్ మీద వాటర్ పోయడము, లేకపోతే దాన్ని కవర్ చేయడము ఇలాంటివి చేయాలి. గాలికి ఎగరకుండా. అది ఎవడు పట్టించుకోడు. అండ్ దానికి సంబంధించి పెద్దగా ఇన్స్‌పెక్షన్స్ కూడా జరగవు మున్సిపాలిటీ నుంచి. నాకు తెలిసినంత వరకు. ఎవడు అంత దూరం రాడు. వచ్చి ఏం జరుగుతుంది? ఏంటి? ఎలా? ఏంటి? అని చెప్పేసేసి. సైట్ ఇన్స్‌పెక్షన్స్ అన్నా జరుగుతాయా? ఏంటని నాకు తెలీదు. అండ్ క్వాలిటీ చెక్స్ జరుగుతాయో లేదో తెలీదు. బట్ అది మాత్రం చాలా పెద్ద ఇష్యూనే. ఇట్లా ఒక వీడియోలో చూసాను. మేబీ ఆహ్, అనదర్ ఏషియన్ కంట్రీ మేబీ చైనా ఆర్ సమ్ అదర్. వాళ్ళు ఎక్కడైతే కన్‌స్ట్రక్షన్ జరుగుతుందో హోల్ సైట్‌ని ఒక జెయింట్ ఎయిర్ బబుల్‌లో కవర్ చేసేసాడు. సో, హుహు. వాటెవర్ డస్ట్ అనేది ఆ సైట్ నుంచి బయటికి రాకుండా. హ్మ్. అండ్ ఓకే. రెండోది ఈ ఈ మన రా మెటీరియల్స్ క్యారీ చేసే వెహికల్స్ ఉంటాయి గదా! అవును. కన్‌స్ట్రక్షన్ సైట్‌లోకి, లోపలికి, బయటికి. అది ఎవ్రీ టైమ్ అది సైట్‌లోంచి బయటకొచ్చేటప్పుడు టైర్స్ మీద అండ్ బాడీ మీద వాటర్ స్ప్రే చేస్తున్నాడు. హ్మ్. సో ఓహ్! దట్ డస్ట్ అనేది అక్కడి నుంచి ఎక్కువ ఎయిర్‌లోకెళ్ళకుండా చాలా వరకు అక్కడ క్లీన్ అవ్వాలి. మేబీ బావుందది. దానివల్ల మొత్తం క్లియర్ అవ్వకపోవచ్చు. బట్ ఇట్స్ ఎ గుడ్ స్టెప్. యెస్.